ఒకానొక టైంలో మీడియా అంతా జీవిత రాజశేఖర్ దంపతులే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వాళ్లను సైలెంట్ అయిపోయేలా చేశాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ రాజశేఖర్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కమెంట్లు చేశారు. తన కుమార్తె శివాని త్వరలో హీరోయిన్ గా పరిచయం అవుతున్న తరుణంలో ఆ విషయంపై పరిశ్రమలో వినిపిస్తున్న విభిన్నమైన అభిప్రాయాలపై రాజశేఖర్ తనదైన రీతిలో స్పందించారు. అదేంటో సరదాగా ఓ లుక్కేద్దాం. హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు. అలాంటప్పుడు హీరోల కూతుళ్లు హీరోయిన్లు ఎందుకు అవ్వకూడదు? నాకు కొడుకు లేడు. కొడుకుంటే హీరోని చేసేవాణ్ణి. కూతురుంది, తను హీరోయిన్ గా ఎదగాలి అని అనుకుంటోంది. అందుకే తండ్రిగా ఆమెను ప్రోత్సహిస్తున్నా. తప్పేంటి? నా భార్య ఒక హీరోయిన్. సినిమాలే మా ఇద్దరిని కలిపాయి. హీరోయిన్ అనే వృత్తిని తేలిగ్గా తీసుకునేవాణ్ణైతే నేను జీవితను పెళ్లాడేవాణ్ణే కాదు. కొడుకుల్ని హీరోలుగా చేయటంలో చూపిస్తున్న ఆసక్తి కూతుళ్లను హీరోయిన్లుగా చేయటంలో మనం చూపించటం లేదంటే ఖచ్చితంగా మనం నమ్ముకున్న పరిశ్రమపై మనకు గౌరవం లేనట్టే లెక్క. హీరోయిన్లు ఆడవారే కదా. షూటింగ్ లో భాగంగా వాళ్లను మేం ముట్టుకుంటాం కదా. మేం వారిని ముట్టుకోవడం తప్పు కానప్పుడు రేపు మా అమ్మాయే హీరోయిన్ అయితే కో స్టార్ ఆమెను టచ్ చేస్తే తప్పేంటి? అంటే మన ఇంట్లో వాళ్లేనా ఆడపిల్లలు? మన పక్క హీరోయిన్లుగా నటించిన వారు ఆడపిల్లలు కాదా? ఈ హిపోక్రసీని పక్కన పెడితే కానీ చిత్ర పరిశ్రమ బాగుపడదు. రాజశేఖర్ ఇలా స్పందించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఏదేమైనా రాజశేఖర్ అడిగిన ప్రశ్నల్లో నిజం లేకపోలేదు. ప్రస్తుతం రాజశేఖర్ తన పెద్ద కూతురు శివానిని హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే శివాని కూడా తనను తాను మౌల్డ్ చేసుకుంటోందని విశ్వసనీయ సమాచారం. నటన గురించి శివానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా బహుశా లేదనుకుంటా. ఎందుకంటే ఆమె తల్లి జీవిత ఎంతో గొప్ప నటో తెలిసిందేగా.